హలో ఎవ్రీవన్. విద్యా దృక్పథాల ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విద్యార్థి దశ అనే ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? విద్యార్థి దశ అని ఆప్షన్ ఏ బ్రహ్మచర్యాశ్రమాన్ని పరిగణిస్తారు. సెకండ్ క్వశ్చన్, వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది? నలంద, తక్షశిల, విక్రమశిల, నాగార్జున. బి కరెక్ట్ ఆన్సర్, తక్షశిల. థర్డ్ క్వశ్చన్, లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు? ఆప్షన్ ఏ కరెక్ట్, అక్బర్. ఫోర్త్ క్వశ్చన్, అధోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదించినది ఎవరు? లార్డ్ మెకాలే. డి కరెక్ట్ ఆన్సర్. కల్కత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయ స్థాపన 1858, 1857, సి 1853, డి 1856. కరెక్ట్ ఆన్సర్ బి 1857. సిక్స్త్ క్వశ్చన్, హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్? ఏ కమిషన్? సెకండరీ విద్యా కమిషన్. సెవెంత్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుంచి 10 సంవత్సరాలు పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటగా సూచించింది? గోపాలకృష్ణ గోఖలే తీర్మానం. ఎయిత్ క్వశ్చన్, సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్? సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏంటిది? ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. నైన్త్ క్వశ్చన్, గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్? రాధాకృష్ణ కమిషన్. ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను నెలకొల్పింది? హంటర్ కమిషన్. బి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్, స్కూల్ బ్యాగ్ నిషేధం సూచించిన కమిటీ? యశ్పాల్ కమిటీ. మొదిలాయర్ కమిషన్ సూచనలు: 5+3+4+3 విద్యా విధానం, హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో విద్యాబోధన. కరెక్టే. బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు. పైవన్నీ కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ? ఏ కమిటీ? సి ఆప్షన్ సి కరెక్ట్. కొఠారి కమిషన్ సూచనలు: విద్య జాతీయ వికాసం, అభివృద్ధి, భారతదేశ గమ్యం తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. కరెక్టే. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు 230 పని దినాలు పనిచేయాలి. కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. పైవన్నీ. క్రింది వాటిని జతపరచండి. లెర్నింగ్ టు డూ, భారరహిత అభ్యసనం, విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్ దృక్పథం, గాంధీ. లెర్నింగ్ టు డూ. ఆప్షన్ ఏ లెర్నింగ్ టు 3 కరెక్ట్. భారరహిత అభ్యసనం 4 యశ్పాల్ కమిటీ. విద్యారంగంలో సవాళ్లు, భవిష్యత్ దృక్పథం, జాతీయ విద్యా విధానం, గాంధీ, ఆచార్య రామమూర్తి కమిటీ. అంటే ఏ బి ఆప్షన్ కరెక్ట్. వార్ధా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం 1937. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిస్మిల్లా అంటే మహమ్మదీయుల మక్తాబ్లో ప్రవేశ ఉత్సవం. 4 ఆప్షన్. సమనేరులు అంటే బౌద్ధ విద్యలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులు అని అంటారు. పబ్బజ్జ అంటే ముందుకు నడవడం. సెకండ్ కరెక్ట్. ఆయుష్మికం అంటే ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడేది అని అర్థం.
1. ఎక్కడుంది? 4, 3, 2, 1. ఆప్షన్ డి కరెక్ట్. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ? వేదకాలం విద్యా విధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ? సార్జెంట్ నివేదిక. ఆప్షన్ బి కరెక్ట్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర? అనుసంధానకర్త. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకన స్వభావం డాష్గా ఉండాలి, నిరంతరంగా ఉండాలి. ఆప్షన్ ఏ కరెక్ట్. పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి. నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా చూడడం. ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది. పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచడం కాదు. మాతృభాష పట్ల నిర్లక్ష్యం. ఆప్షన్ సి.